నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసెఫ్ ఆండ్రూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ. రంపచోడవరం ఐటీడీ ఆఫీస్ దగ్గర కొండ మొదల సర్పంచ్ ఆట విజయ నరసింహ. ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈ నెల 18 నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిషప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసెఫ్ బిషప్ ఆండ్రూస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎలిశ్వరం పెద్దవీధి సీఎంఓ చర్చి దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆండ్రూస్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర బిషప్ కౌన్సిల్ అధ్యక్షులు ఎజ్జల బాలరాజుకు, ఉపాధ్యక్షులు మోహన్ రావుకు, సెక్రటరీ దైవ ప్రకాష్కు కృతజ్ఞతలు తెలిపారు. 40 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన దైవజనుడుగా సీనియారిటీని గుర్తించి జిల్లా స్థాయిలో అనేక పదవులు చేపట్టిన నాకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే క్రైస్తవ సమాజాన్ని ఏకతత్పర్యంతో కలిగి ఉండాలని, భారతదేశంలో విమర్శనాత్మకమైన మాటలు మాట్లాడకూడదని ఆయన తెలిపారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఏలేశ్వరం బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ మీకు నమస్కారం తెలియజేయనిది ఏమనగా, ఇటీవల విజయవాడ ఆంధ్రప్రదేశ్ టూరిజం పున్నమి ఘాట్లో 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల పాస్టర్స్, బిషప్స్, గౌరవనీయులు, క్రైస్తవ నాయకులు అనేక మంది పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల పాస్టర్స్ వారు ఏకగ్రీవముగా ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ను ఏకతాటి మీద తీసుకురావాలని, ఏకతాత్పర్యం, ఏకభావంతో క్రైస్తవులందరూ మెలగాలని ఉద్దేశముతో పుష్కర్ ఘాట్లో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడమైనది. అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమైనది. అందులో క్రైస్తవ సహోదరులందరూ ఏకం కావాలి. వారి సంఘాలు శాంతియుతంగా ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా క్రైస్తవ సమాజం అనేక మందికి సహాయకారిగా, దీవెనకరంగా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి సంఘానికి దేవదేవుని కృప తోడు ఉండాలని కోరుతూ బిషప్స్ కౌన్సిల్ యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిషప్స్ కౌన్సిల్లో ప్రెసిడెంట్గా ఎజ్జల బాలరాజు గారు మరియు అందరి 26 జిల్లాల ప్రెసిడెంట్ల యొక్క సమ్మతితో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ జనాంగానికి, దైవ సేవకులకు, పాస్టర్స్, బిషప్స్ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము దేవుని కొరకు పనిచేద్దాం. యాకోబు దేవుని నామం మిమ్మల్ని ఉద్ధరిస్తుందని బైబిల్ చెప్పిన రీతిగా దేవుని నామంలో ఉద్ధరించబడదాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇందులో ముఖ్య కార్యవర్గం స్టేట్ కార్యవర్గం పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కమిటీలో కొంతమంది, మొత్తం టోటల్ 30 మంది నాయకులతో ఈ యొక్క స్టేట్ కమిటీ ఏర్పాటు చేయబడినది అని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్టేట్ కమిటీ అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ నన్ను ఈ సమయంలో ఎన్నుకొని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము దేవునితో కలిసిమెలిసి అందరితో ఐక్యత, ఏకభావం, ఏక మనసుతో కలిసి ఉండాలని తెలియజేస్తూ మీ ముందు నిలబడి ఉన్నాను. కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు.
ఏడాది పాలన అంతా గోపాలమయం. డబుల్ ఇంజన్ కాదు, ట్రబుల్ ఇంజన్. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. ప్రతి రైతుకి 20,000 ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షల మందికి ఇస్తున్నామని చెబుతున్నారు. తల్లికి 100 కింద బిడ్డల్ని మోసం చేస్తున్నారు. 87 లక్షల మంది పిల్లలు ఉంటే 67 లక్షల మందికి ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఊసలేదు. మహిళలకు మహిళా శక్తి లేదు. 2 కోట్ల మంది మహిళల్ని మోసం చేశారు. గ్యాస్ ఒకటి అరకొర ఇచ్చి గొప్పలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ఊసేలేదు. కర్ణాటక, తెలంగాణలో గొప్పగా ఉచిత బస్సు అమలవుతుంది. మహిళలకు భద్రత కల్పించాలని సోయి కూడా లేదు. జాబ్ క్యాలెండర్ లేదు. ఒక్కరికి ఉద్యోగాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇదేనా సూపర్ పాలన? నాలుక మందం ఎవరికా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. ప్రశ్నించే మాకు కాదు. నాలుక మందం. హామీలిచ్చి మోసం చేసిన మీకే నాలుక మందం. చంద్రబాబు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ ఈ 3 బీజేపీ పార్టీలు. ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు. అధికారంలోని 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీకి ఊడిగం చేశారు. వైఎస్ఆర్ కొడుకు అయి ఉండి బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు. రాష్ట్రానికి ఏ ఒక్క మేల్చేయని బీజేపీ బాబు పవన్ ఊడిగం చేస్తున్నారు. బీజేపీ గత 11 ఏళ్లుగా మోసం చేస్తూనే ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ఇలా అన్ని హామీల్లో మోసం చేసింది. అయినా కానీ ఒకరు కూడా నోరు మెదపరని షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చి. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో కానీ జనాలకైతే అర్థం అవుతుంది. సూపర్ 6 అన్నారు. సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది. ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు. ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే అసలు దాని గురించి ఊసేలేదు. అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు గారు. మహిళల మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్లకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కు లింకు పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కు లింకు పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింకు పెడుతున్నారు? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి ఈ పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నా కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనిపించడం లేదు చంద్రబాబు గారికి. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ఎక్కడ దృష్టి పెట్టారు? ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు తెస్తున్నామని అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. మరి చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే 4,300 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు 4,000 కోట్లు ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి నిర్వీర్యం చేసుకుంటూ పోతున్నారు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 32,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన మోపితే చంద్రబాబు గారు ఒక్క సంవత్సరంలోనే 17,000 కోట్ల రూపాయలు అదనంగా మోపారు. మరి ప్రజలకు ఏం మేలు చేస్తున్నట్టు? పేదవాళ్ళకి, SC, ST, BC వాళ్ళకైతే 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తామన్నారు. ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో. చంద్రబాబు గారు చెప్పారు సూపర్ 6 గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందమైనట్టు అని. మేము ప్రశ్నిస్తున్నాం. నిజంగానే చంద్రబాబు గారు తమ గుండెల మీద చేసుకొని చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్నిస్తున్న మా నాలుక మందమా లేక ఇంతమంది ప్రజలకు మోసం చేసిన మీ నాలుక మందమా? ఆలోచన చేసుకోండి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. మీ పథకాలు ఇప్పటికీ అమలు కాలేదు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పినా ప్రజలు
దాని వెంటనే మీరు అమలు చేస్తారు. వాళ్ళు ఓట్లేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లేసిన ప్రజలనే మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ ఇవాళ ఏపీ సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రి మండలితో చర్చించారు. పలు అంశాలపై చర్చించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధాని 2వ విడత భూసేకరణను ఆమోదించింది. రాజధానిలో మరో 44,000 ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. స్వర్ణంధ్ర P4 పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పింది. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం బనకచెర్లపై తెలంగాణ నేతలు అందరూ మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిన్న సోమవారం తెలంగాణ కేబినెట్ లో బనకచెర్లపై వాళ్ళు డిస్కస్ చేశారని అన్నారు. ఏపీ కూడా మన వాదన వినిపించాలని సూచించారు సీఎం చంద్రబాబు. తెలుగుదేశం గూండాలు ఓ మైనర్ బాలికను నెలల తరబడి అత్యాచారం చేశారు. వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? బాధిత కుటుంబాల వద్దకు జగన్ వెళ్లి పరామర్శించి అండగా నిలుస్తుంటే ఈ ప్రభుత్వం కళ్లలో నిప్పులు పోసుకుంటుంది. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు భావించడం లేదు. అలా అనుకునేలా ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కూటమి ప్రభుత్వానికి అసమర్థ నిరంకుశ పాలన అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. అనుకున్నట్టుగా ఉంది. ప్రజలు ఎవరు కూడా గుడ్ గవర్నెన్స్ అనే కితాబు వాళ్ళకేమి ఇవ్వాల. అలాంటి మెరిట్స్ కూడా ఈ ప్రభుత్వం 1 ఇయర్లో ఎప్పుడు కూడా చూపించలేదు. చూపించకపోగా ఒక అసమర్థ పరిపాలన, ఒక నిరంకుశ పరిపాలన, అధికారం అంటే పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి దిశగా అటువంటి ఒక పరిపాలన సాగుతుంది తప్ప ఇది గుడ్ గవర్నెన్సా? ఏం చేశారు మన గుడ్ గవర్నెన్స్ మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీ హోమ్ మినిస్టర్ ఎలా అయిపోయిందంటే ఒక చేతగాని దద్దమ్మలాగా అయిపోయింది. ఆమె చెప్తున్నారు నా చేతిలో తుపాకులు లేవు, నాకు ఎవరు పోలీసులు లేరు అన్నట్టు. ఆమెకెందుకు? పోలీస్ అంతా కూడా లోకేష్ చేతులు నడుస్తూ ఉంటే హోమ్ మినిస్టర్ డమ్మీగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ఆమెను పంపిస్తూ ఉంటారు. నిన్న చూశాను నేను, మానవత్వం లేదు అది ఇదని మాట్లాడుతుంది. అసలు మీ మార్ఫింగ్లకి, మీ అబద్ధాలకి, మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే? చంద్రబాబు, ఇదేనా నువ్వు ఏదో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం? నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు, నువ్వేమి లేవు, నువ్వు ఒక అసమర్థుల్లాగా మూలబడి ఉన్నావు. అదేవిధంగా ఇక నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికేమీ తెలియదు, ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో. అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు, ఆ పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసుల చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలు ఎవరు మాట్లాడి మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ 1 ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో, అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాల్లో మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము. బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి. ఎందుకంటే పోరాట వీరుల్ని వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు. కానీ ఈరోజు ఇది ఒక ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు, మేమైతే అనుకోవట్లేదు. ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు. మీ పార్టీ వాళ్ళు ఏదో పని చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు. వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తిగత. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇవ్వాల్సిన భద్రత ఇవ్వకపోగా పోలీసులు ఒకలా, ముఖ్యమంత్రి ఆయన అనుచరులు ఇంకోలా మాట్లాడుతున్నారు. పర్యటనలో జరిగిన ప్రమాదం కాన్వాయ్ వెహికల్ వల్ల కాదని ఎస్పీ స్వయంగా చెప్పాడు. 2 రోజుల తర్వాత మాట మార్చి డ్రామా మొదలుపెట్టారు. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? యోగా డే అని చేసిన హడావిడి తూసుమనడంతో డైవర్షన్ కోసం జగన్ గారి కాన్వాయ్ వ్యవహారాన్ని తెచ్చారు. ఉద్యోగాలు అడిగిన యువత మీద లాఠీచార్జ్ చేసింది ఈ ప్రభుత్వం. చంద్రబాబు పదే సహనం కోల్పోయి భూస్థాపితం చేస్తా, తాట తీస్తా అని మాట్లాడుతున్నాడు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఇంటర్నేషనల్ యోగా డే చేశారు, వైజాగ్లో చేద్దామని ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఈరోజు పెట్టారంటే ఓకే, తప్పు కాదు. కానీ దానికోసం ఇంత ఎత్తున అంతమందిని ఆ కార్యక్రమాన్ని చేయవలసిన అవసరం ఉందా? ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఇంతమంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందా? నీ పబ్లిసిటీ కోసం, నీ వ్యక్తిగత ఆరాధన కోసం,
ఏంటి దానివల్ల ఆంధ్రప్రదేశ్ కానీ విశాఖపట్నానికి కానీ ఒరిగింది ఏంటి చెప్పండి? ఏంటి విశాఖపట్నానికి ఒరిగింది? సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి ఏం ఒరిగించారు ఇక్కడ? దానివల్ల ప్రయోజనం, విశాఖపట్నానికి జరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్ జరిగిన ప్రయోజనం ఏంటి? ఆంధ్ర రాష్ట్రానికి చెప్పండి. నీ పబ్లిసిటీయో, నీ ప్రాపకానికో, నీకో, లేకపోతే నీ 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 కుటుంబ సభ్యులకి, నీ కుమారుడికో, లేకపోతే ఇంకొకరికో ఒకరినొకరు వచ్చి పొగుడుకోవడానికి పనికొచ్చింది తప్ప దేనికి పనికొచ్చింది? మేము దేనికి వ్యతిరేకం కాదు. కానీ యోగా డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, చిల్డ్రన్స్ డే ఉంది. మనం అని అవి ప్రత్యేకంగా ప్రపంచం అంతా కూడా ఆ రోజుని ప్రత్యేకంగా వారిని వచ్చి మనం గౌరవించుకుంటాం, పిలుస్తుంటాం. ఆ కార్యక్రమం తప్పు కాదు. అంత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జరగాలని జరిపించి ఎక్కడో అక్కడ ప్రత్యేకించి ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు దానివల్ల ఆ ప్రాంతానికో లేదా రాష్ట్రానికో ఒక ప్రయోజనం కలగాలి. అది నా తాలూకా ప్రశ్న. ఆ ప్రయోజనం ఏంటో చెప్పాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం ఐటీడీ ఆఫీస్ దగ్గర కొండమొదల సర్పంచ్ ఆట్ల విజయ నిరసన దీక్ష. 2015లో కొండమొదలు పెద్దలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం నిర్వాసిత గిరిజనులకు 426 ఎకరాల భూమి నిర్వాసిత గిరిజనులకు తక్షణం ఇవ్వాలని, కత్తెనపల్లి గ్రామంలోని 86 కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం అందించాలని, 2017లో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆదివాసీలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు నుండి కొండమొదలు పంచాయతీ సర్పంచ్ ఆట్ల విజయ రంపచోడవరంలోని ఐటీడీ ఆఫీస్ ముందు నిరసన దీక్ష చేపట్టారు. ముందుగా రంపచోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ర్యాలీగా బయలుదేరి ఐటీడీఏ కార్యాలయం చేరుకున్నారు. అనంతరం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ఇల్లా రామరెడ్డి వేట్ల విజయకి ఎర్రకండువ వేసి దీక్ష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు సిరిమల్లి రెడ్డి, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనసూయ, పీడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ భాస్కర్, పీడీఎస్ఓ నాయకులు కిరణ్, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు వేట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 2006 రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మొత్తము శంకుస్థాపన చేసిన తర్వాత ప్రాజెక్టు కడతాం చేగొండపల్లిలో. అప్పటి నుంచి మాకు భూమి ఎంతమంది నిరోసితులు మునిగిపోతున్నారు, ఎంతమంది ఆ ఇంట్లో ఎంతమంది నిరోసితులు ఉన్నారు, మొత్తం భూమి ఎంత కోల్పోతుందని ఎంక్వైరీ చేయండి అని మేము అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. కానీ 2013 టైంలో మొత్తం గ్రామ సభలు జరపకుండా మొత్తము 50 ఏళ్ల నుంచి మేము సాగు చేస్తున్న భూమికి ఆ గిరిజనేతరులైన వాళ్ళకి ఆరండర్ వాళ్ళకి మొత్తం భూమి ప్యాకేజీ ఇవ్వడము ఇలా చేసుకుంటూ వస్తే మాకు గ్రామ సభలు జరపలేదు. నేను కూడా ఆ టైంలో నేనే సర్పంచ్ను. ఆ టైంలో కూడా సర్పంచ్గా నాకు ఎటువంటి సంవత్సరం లేకుండా మొత్తం మీరే మొత్తం వాళ్ళకి నష్టపరిహారం ఇస్తున్నారు అని మేము అప్పుడు హైకోర్టుకు వెళ్ళాం. నా పేరు మీద కేసు వేయడం జరిగింది. అప్పుడు మొత్తము ఈ ఆర్ఎన్ఆర్కి సంబంధించి మొత్తం పోలవరం పునర్వాసం ప్రక్రియ మొత్తం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ టైంలో మాకు 2017లో ప్రాజెక్టు అధికారిగా ఉన్నారు ఇప్పుడున్న ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారు, అప్పుడు దినేష్ కుమార్ గారు, అప్పుడు పిఓ గారు ఇక్కడ. ఆ టైంలో మాకు మొత్తం ఝాన్సీ గారికి మాకందరికి పిలిచి, మా పెద్దలకి రామరెడ్డి గారికి మాకందరికి మొత్తం పిలిచి ఒక 15 మందిగా పిలిచి ఒక రోజంతా వాళ్ళకు మాకు చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత ఒక నైట్ అంతా మొత్తము మాలో ఉన్న మొత్తం వాళ్ళతో చర్చించడం జరిగింది. ఏంటంటే ఆ రోజుల్లో జరిగిన చర్చల్లో మాకు 426 ఎకరాల భూమి మాకు కావాలి. అలాగే మాకు ప్రతి గిరిజన కుటుంబంలో 18 సంవత్సరాల నిండిన పిల్లలకి కటప్ డేట్తో సంబంధం లేకుండా మేము గ్రామాలు ఖాళీ చేసి కోనెలకి వెళ్ళిన దాకా ఎంతమందికి పోలవరం ప్రాజెక్టులో అర్హత ఉందో వాళ్ళకందరికి ప్యాకేజ్ ఇవ్వాలి. అలాగే 150 ఎకరాల బంజరు భూమి, అలాగే ఒకరి పేరు మీద ఒకరికి నమోదాయి ఉన్నాయి ఆ భూమి, అవి కూడా మాకు సరిచేసి మొత్తం మీరు ఏవంత టెక్నికల్ ప్రాబ్లాలు రేషన్ కార్డులో యజమాని పేరు తీసేయడం ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మొత్తం మీరు సరిచేసి మా గిరిజన కుటుంబాలకు మొత్తం ప్యాకేజ్ ఇవ్వాలి, మీరు నష్టపరిహారాలు ఇవ్వాలని ఆ రోజు మాకు వాళ్ళకి సుదీర్ఘంగా చర్చలు జరిగి నైట్ 7 గంటల నుంచి మొదలుకొని తెల్లవారు గట్ల 3 గంటల దాకా వాళ్లకు మాకు చర్చలు జరిగిన తర్వాత ఆ రోజు వాళ్ళందరూ ఈ పిఓ గారు అలాగే ప్రాజెక్ట్లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ గారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ మాతో ఆ చర్చల్లో పాల్గొన్న తర్వాత వాళ్ళకు మాకు ఒక ఒప్పందం కుదిరింది.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజు ఎద్దేవా చేశారు. స్థానిక ప్రకాశం నగర్లోని ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో జోకంపూడి మాట్లాడారు. యువత పోరు అని పిలుపునివ్వగానే అన్ని జిల్లాలో యువత విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా సూపర్ 6లో ఏ హామీ నెరవేర్చలేదన్నారు. నారా లోకేష్ వివేకాలంలో యువతకు హామీలు ఇచ్చుకుంటూ పోయి వాటిని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. వాగ్దానాలు నెరవేర్చడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోత్తు పట్టుకుని ప్రజలు నిలదీసే పరిస్థితి త్వరలోనే వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం మట్టి, ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలు కూరుకొని పోయి వారి జేబులు నింపుకుంటుందని ఆరోపించారు. ఏ కార్యక్రమం పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు పశ్చాత్తాపంతో తప్పు చేశాం, పొరపాటు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ పథకాలైతే మాకు అందినవో ఆ పథకాలకే పేర్లు మార్చి ఈ చంద్రబాబు నాయుడు గారు దానిని 4 ఇస్తాం, 10 ఇస్తామని చెప్తే ఏమో బహుశా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నప్పుడు ఆయన కూడా చేస్తాడేమో అని చెప్పి నమ్మి ఓట్లు వేశాం. మాకు బుద్ధి వచ్చింది, పొరపాటు జరిగింది, మరొకసారి ఇటువంటి పరిస్థితి రాదు, పూర్తిగా ఈ కూటమి పార్టీలని ఈ రాష్ట్రంలో తలుపులు వేసుకుని వాళ్ళే తాళాలు వేసుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులను కూడా ఎత్తేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వస్తుంది అని చెప్పి సామాన్య ప్రజానికమే చెప్తా ఉన్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఓ చిన్న పిలిపిస్తే ఎక్కడ ఏ ఒక్కరికి ఒక పైసా ఇచ్చింది లేదు, కనీసం బళ్ళల్లో పెట్రోల్ కొట్టించింది లేదు, ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి సాయం చేయకుండానే వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి తీరు చూస్తూ ఉంటే మాకు మరింత మనోస్థైర్యం వస్తూ ఉంది, మరింత ఆత్మస్థైర్యం కలుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం మీద పోరుబాట పడతాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత దాకా, ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేంత దాకా కూడా ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అల్పాహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన శ్రీకాళహస్తిలో చోటు చేసుకుంది. స్థానిక బీసీ బాలుర హాస్టల్లో అల్పాహారం తిని 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు ప్రతిరోజు మాదిరిగానే అల్పాహారం తిన్నారు. తర్వాత కొద్దిసేపటికి కొందరు విద్యార్థులు వాంతులయ్యాయి. దీంతో సమాచారం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. హాస్టల్లో ఇడ్లీ తిని స్కూల్కి రాగానే కడుపులో తిప్పి వాంతులయ్యాయని విద్యార్థులు తెలిపారు. ఘటన తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. మీ నాన్నగారి పేరేంటి? మీది ఏ గ్రామం?
సారా సౌరంజర స్కూల్ సంస్కృతి పాఠశాల శుక్రవారం పిండి దమ్మించుకొని వచ్చి అది అట్టే ఉండిచ్చి శనివారం పెట్టారు సోమవారం పెట్టారు మా వాంతులు కడుపు నొప్పి చట్నీ దాంట్లో వేసింది ఇడ్లీ చట్నీ బాగానే ఉంది కడుపు నొప్పి ఎక్కువ చేసింది. ఎంతమంది? 13 మంది. ఇడ్లీ పుల్లగా ఉందా? బాగుంది. ఎట్లుంది? సార్ చెప్పా వాడడానికి చెప్పాం. ఏం చెప్పాడు సార్? సార్ ఏం చెప్పలా. బాలుర వసతి గృహం నూతనంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది. గతంలో ఈ హాస్టల్ పాపానాయుడుపేటలో ఉండింది. పాపానాయుడుపేటలో ఉన్నటువంటి హాస్టల్ ఆ రోజు ఇదే వార్డును అక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అక్కడ హాస్టల్ సక్రమైన ఫుడ్ అందించడం లేదని, సక్రమంగా మౌలిక సదుపాయాలు కల్పించడం లేదనేసి వార్డెన్ గారు ఏర్పేడుకు పంపించి ఆ హాస్టల్ను క్లోజ్ చేసినారు. అక్కడ ఖాళీగా 2 సంవత్సరాలుగా ఇదే హాస్టల్ పాపానాయుడుపేటలో ఖాళీగా ఉన్నింది. ఆ తర్వాత శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఈ హాస్టల్ను కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ శ్రీకాళహస్తిలో బీసీ హాస్టల్ లేదు, ఇక్కడికి తీసుకురావాలనేసి పర్సనల్ ఇంట్రెస్ట్తో తీసుకొచ్చిన పోయిన సంవత్సరం ఈ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ ఏర్పేడు, రేణిగుంట ఈ 2 హాస్టల్లో ఈయన విధులు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. హాస్టల్ వార్డెన్ గారు విధుల్లో ఉన్నాడు, పర్సనల్ వ్యాపారాలు చేసుకుంటాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రారంభించినటువంటి బీసీ హాస్టల్లో ఇన్ఛార్జ్గా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండకుండా ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఈరోజు శుక్రవారం తంపించుకొచ్చినటువంటి పిండిని ఈరోజు మంగళవారం రోజు ఈరోజు విద్యార్థులకు పెట్టడం వల్ల ఈరోజు 13 మంది విద్యార్థులకు ఈరోజు ఫుడ్ పాయిజన్ జరగటం జరిగింది. అయితే అక్కడ ఈ పిండి నిల్వ ఉంచడం వల్లనే ఈరోజు జరిగింది. అక్కడ ఉన్నటువంటి వర్కర్లు కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తారు. ఎందుకంటే విద్యార్థులకు ఈరోజు 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. ఎందుకంటే శుక్రవారం రోజు ఆ పిండిని ఇడ్లీ పిండి తంపించుకొని వచ్చి అక్కడ నిల్వ చేసి ఈరోజు మంగళవారం విద్యార్థులకు అక్కడ ఇడ్లీ చేసి పెట్టడం జరిగింది. ఆ ఇడ్లీ చేసిన దానివల్ల ఈరోజు విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. అయితే గతంలో కూడా ఇటువంటి నిర్వాహాలు ఎక్కువగా ఈ వార్డెన్ దృష్టిలో ఉన్నాయి. అయితే రాజకీయ బలం అదేవిధంగా అధికారుల బలం ఉన్నటువంటి వార్డెన్ గారు కాబట్టి ఇతన్ని ఎక్కడికాడ ఏమీ ఎవరు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏర్పేడు హాస్టల్లో వార్డెన్, అక్కడ ఏం చేయలేని పరిస్థితి. రేణుగుంట హాస్టల్లో వార్డెన్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, అక్కడ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆ 2 హాస్టల్ కాకుండా 3వ హాస్టల్ని తీసుకొని వచ్చి ఈరోజు శ్రీకాళహస్తిలో ఈరోజు పెట్టడం వల్ల ఇలాంటి సమస్య వస్తూ ఉంది. కాబట్టి వెంటనే హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేయాలనేసి విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసెఫ్ ఆండ్రూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ. రంపచోడవరం ఐటీడీ ఆఫీస్ దగ్గర కొండమొదల సర్పంచ్ ఆట విజయ నిరసన దీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.